ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క తెల్లవారుజామునందు కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు మొదటి దినమున వెలుగును కలుగు చేసినట్లుగా, మరి రెండవ దినమున ఆకాశ జలములను మరి భూజలములను వేరు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నది. ఈ మూడవ దినమున దేవుడు మరి విత్తనములిచ్చు వృక్షములను, మరి విత్తనములిచ్చు వృక్షములను, అలాగే ప్రతి జాతి మొక్కలను, గడ్డిని దేవుడు భూమికి ఆజ్ఞాపించగా, భూమి వాటిలో నుంచి మరి ఆ యొక్క దేవుడు చెప్పిన ప్రకారముగా వృక్షాల్ని, గడ్డిని తమ తమ జాతి ప్రకారముగా అన్నీ కూడా భూమిలో నుంచి దేవుడు మరి భూమి పలుకునుగా భూమి కలుగు చేయనుగా కను పలిగినప్పుడు భూమిలోంచి భూమి అన్నీ కూడా వృక్షాలను ఇచ్చింది, చెట్లనిచ్చింది. అలాగనే మరి విత్తనములు ఇచ్చే ప్రతిదాన్ని కూడా భూమి మొలిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భవిష్య జ్ఞానమును ఎరిగినటువంటి మహాదేవుడు తన యొక్క సంకల్పమును నెరవేర్చుటకు పూనుకున్నటువంటి మహాదేవుడు, ఆయన ఇంకా నరుని చేయక మునిపే మానవులను సృష్టింపబడక మునిపే దేవుడు ఇవన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. వెలుగును సృష్టించాడు. ఆ జలములను, పై జలములను, కింద జలములను వేరుపరిచాడు. అలాగనే భూమి ప్రతి విత్తనమిలుచు వృక్షములను, మరి ప్రతి విధమైన జాతి ప్రకారం గడ్డిని అన్నిటినీ కూడా మొలిపించినట్లుగా మూడవ దినమున కనబడుతూ ఉంటున్నది. దేవుడు అది మంచిదని చూసినట్టుగా కూడా కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మానవుణ్ణి సృష్టింపక మునుపు ఇవన్నీ ఎందుకొరకు సిద్ధపరుస్తున్నాడో చూడండి. సృష్టిలో ప్రతి దానితో కూడా మానవుని యొక్క మనుగడను ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. సృష్టికి మానవునికి ఎంతో చాలా దగ్గర సంబంధం ఉంటున్నది. సృష్టి లేకుండా అనగా దేవుడు కలుగు చేసినవి లేకుండా మానవుడు ఉండలేడు, బ్రతకలేడు. అలాగే మానవుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భవిష్యత్ జ్ఞానాన్ని తెలుసుకోవాలని, మానవుణ్ణి ఎందుకు దేవుడు చేశాడో తెలుసుకోవాలని కొన్ని విషయాలు సాదృశ్యంగా వాడుకోవడానికి బైబిల్ గ్రంథములో దేవుడు సృష్టి అనే దాంట్లో మానవుణ్ణి పాలిభాగస్తుడుగా చేసి ఉంటున్నాడు. కనుక ఈ సృష్టి క్రమములో చూసినట్లయితే చెట్లుకును మనిషికిని చాలా గొప్ప సంబంధం ఉన్నది. మనం బ్రతకడానికి మన ఆక్సిజన్ తయారవ్వాలంటే, ఆక్సిజన్ కావాలంటే అది చెట్లుంచే రావాలి. ఆ చెట్లు బ్రతకడానికి కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే అది మన ఊపిరిలోంచి రావాలి. మన ఊపిరిలోంచి ఏమో కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని, అలాగే మనుషుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ తయారు చేస్తూ దాంతోనే బ్రతుకుతాడని, అవన్నీ కూడా చెట్లు పీల్చుకొని, మరి చెట్లు ఏం చేస్తున్నాయి, మనకి తమలో ఉన్న ఆక్సిజన్ను మనకి విడిచిపెడుతూ ఉంటుంది. నరుని నాసికారంధ్రములో దేవుడు జీవావాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ ప్రభునందు అయినటువంటి మనుషుడు, ప్రాణి అయినటువంటి మనుషుడు కూడా ఈ భూమి మీద బ్రతకాలంటే ఈ చెట్లు అనేది చాలా అవసరం. అందుకనే దేవుడు ముందుగా చెట్లను సిద్ధపరుస్తూ ఉన్నాడు.
పచ్చదనాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. మనం ఎందుకంటే మనం ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం బ్రతకాలి. ఈ మట్టి శరీరానికి, మట్టితో చేయబడుతున్న మానవులకు మరి వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా భూమి మీద బ్రతకడానికి దేవుడు ఈ చక్కటి ప్లాన్ చేస్తూ ఉంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో అంటూ ఉంటాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు అంటూ ఉంటాడు. మీ ఉద్దేశములు ఏమిటి నా ఉద్దేశములు కావు అని చెప్పేసి మాట్లాడుతూ దేవుని తలంపులు ఎంత హెచ్చుగా ఉన్నాయో దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యం దగ్గర ధ్యానము చేసినప్పుడు అనేకమైనటువంటి సంగతులు మనకు కనబడుతూ ఉంటుంది. దాంట్లో చాలా గూఢార్థమైనటువంటి విషయాలు దేవుడు దాంట్లో పొందుపరిచి ఉంటున్నాడు. మనం ఒక్కొక్కటి ధ్యానం చేయాలంటే మరి ఎంతో సమయం పడుతూ ఉంటున్నది. అయినా కొన్ని సంగతులు మనం తెలుసుకొని దేవుని కృపలను తెలుసుకొని దేవునికి మరింత చేరువగా దగ్గరగా మనమందరము జీవించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే చెట్లు దేవుడు ఎందుకు మనకు చూపిస్తున్నాడంటే, ఎందుకు వాటి ద్వారా కొన్ని విషయాలు మనకు దేవుని నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ చెట్లు కూడా మనకి ఎంతో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. చెట్లు చూసినట్లయితే వాటి వల్ల ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. దేవుని బిడ్డల చెట్లు ఎలాగైతే ఫలిస్తాయో అలాగే మనము కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. తన భాషను ఎలా తెలియజేస్తున్నాడు? ఆ సృష్టిలో ఉన్న వస్తువులను ఆలోచించడం ద్వారా అంటూ ఉంటాడు రోమాపత్రికలో. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక మొదటి అధ్యాయములో ఆ సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమే ఉన్నది. దేవుడు వారికి విషదపరిచెను. ఎలా విషదపరిచాడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరుట్టులై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సృష్టింపబడిన దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వము అంటూ ఉంటాడు. జగదుత్పత్తి మొదలుకొని అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అటు ఆలోచించుట వలన దేన్నైనా ఆలోచన చేయండి, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము కనబడుతూ ఉంటున్నది. ఏ విషయానైనా తీసుకురండి, దాంట్లో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, మానవుని కొరకై సిద్ధపరిచిన భవిష్యత్ జ్ఞానము కనబడుతూ ఉంటున్నది. కనుక మనము కూడా వాటి మీద ఆధారపడుతూ అవి మన మీద ఆధారపడుతూ ఉంటున్నాయి. సృష్టి లేకుండా మనము లేము, మనము లేకుండా సృష్టి లేము, మనము సృష్టి దేవుడు లేకుండా లేము. దేవుడు సృష్టి మనము కూడా కలిసి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క చిత్తమును దేవుని ప్రణాళికను నెరవేర్చవలసిన వారం ఉంటున్నామని మనవ చేస్తూ ఉంటున్నది దేవుని యొక్క వాక్యము. అందుకని భూమితో మాట్లాడుతున్నాడు, భూమిని మొలిపించంటూ ఉంటున్నాడు. భూమి నీవు మొలిపించమని చెప్పనగా భూమి ఏం చేస్తుందంటే విత్తనములిచ్చు చెట్లను తనలో నుంచి పుట్టించింది. అలాగే గడ్డిని, ఆయా జాతి ప్రకారముగా గడ్డిని, అలాగే రకరకాలైనటువంటి వృక్షములను భూమి మొలిపింపగా అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంటున్నది. భూమి తనలోంచి మొలిపించింది. చూడండి, భూమి కూడా దేవునికి సహకారిగా ఉంటున్నది. భూమి అన్నీ కూడా ఏవైతే సృష్టింపబడుతూ ఉంటున్నాయో అవన్నీ కూడా దేవునికి సహకారంగా ఉంటున్నాయి. చూడండి, దేవుని అద్భుతమైనటువంటి ప్లాన్. మనమందరము కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతివారు కూడా, దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మకపోయిన వారైనా అందరూ కూడా దేవునికి
సహకారులుగా ఉండాలని దేవుడు తన యొక్క శాశ్వతమైన ప్రేమను మానవాళికి కనపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు అందరూ కూడా ఫలించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకనే ఆది కాండములో ఆదాము అవ్వలు సృష్టింపబడిన తర్వాత, మరి దేవుని చేత చేయబడిన తర్వాత, నిర్మాణము చేయబడిన తర్వాత అన్నాడు, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు ఫలించండి అనే మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అభివృద్ధి పొందండి, విస్తరించండి, మీరు మరి చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ మాటలు కనబడుతూ ఉంటున్నాయి. అనగా దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ మాట పలుకుతూ ఉంటున్నాడు. ఇంకా మనం 3వ దినములో ఉన్నప్పుడు ఇంకా ఆదాము అవ్వలు సృష్టింపబడలేడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, భవిష్యత్తు ప్రణాళికను చూడండి. అందుకని రోమపత్రికలోనే మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట అంటాడు. దయచేసి చూడండి, 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అంటూ ఉంటాడు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా దేవుని గురించినటువంటి ఆలోచనలు, దేవుని యొక్క ముందుగా అన్ని సిద్ధపరిచిన ఆలోచనలన్నీ కూడా ఎంత గొప్పవో చూడండి. అంతేకాదు దేవుడు ముందుగా ఇవన్నీ భూమిని సిద్ధపరచక మునుపు దేవుడు పరలోకమును సిద్ధపరిచాడు. హల్లెలూయా. ముందుగా దేని చేశాడైనా? పరలోకమును సిద్ధపరిచాడు. ఈ భూమి రవ్వంట లేక మునుపు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నాడు అని చాలామంది అనుకున్నారు అక్కడట. దూతలు కూడా అనుకున్నారు. అలాగే దేవుని కుమారుడు కూడా ఆయన ప్రక్కనే ఉండి అనుకుంటూ ఆయన చేసిన పరలోకమును బట్టి చూసి నరులను చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ పరలోకం ఎవరి కొరకు అంటే నరుల కొరకు అన్నాడు. భూమి మీద దేవుడు చేయబోతున్న నరుల కొరకు అంటూ ఉన్నాడు. దూతల దగ్గర ఈ మాటలు దేవుడు చెప్పినప్పుడు ప్రభు ఎవరికో నరుల కొరకు, నరుల ఎవరు ఎక్కడున్నారు అంటే వాళ్ళు సృష్టిలోనికి రాబోతూ ఉంటాను, నేను చేయబోతూ ఉంటున్నానని దేవుడు చెప్పినప్పుడు ప్రభునందు వాళ్ళందరూ ఆనందించారు. భూమికి పునాదులేసినప్పుడు ఆనందించారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదాము సృష్టింపబడిన తర్వాత భూలోకములో కాదు, పరలోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అన్ని ప్రపంచాలు కూడా దేవుని యొక్క ఆ యొక్క నిర్మాణం చేస్తున్నటువంటి మానవుని దగ్గరకు వచ్చి మొత్తం పరలోకమంతా కూడా ఆనందించే ఉంటుంది. అప్పుడే ఆదాముకి మరి ఆ పరలోక వాసులతోనూ భూమి మీద ఉన్నటువంటి ఆదాముతోనూ వాళ్ళకి మంచి పరిచయాలు ఏర్పడినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఆదామాలతో పరిచయం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు ఆ కుటుంబాల దగ్గరికి వస్తున్నాడు. ఇలాగ అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అలాగా బండాలు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్లాన్ చూడండి. దేవుని బిడ్డలారా, మనం ఇంకా పుట్టింపబడక మునిపే ఆయన అనేకమైన వాటిని మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు. దూతల కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి కెరూబుల కోసం కాదు, అక్కడున్న మహిమా స్వరూపుల కోసం కాదు, కేవలము నరులకు మాత్రమే ఈ యొక్క గొప్ప కార్యము దేవుడు చేస్తూ ఉంటున్నాడు. అందుకనే ఆయన ప్రభునందు అన్ని యుగాలు సృష్టించిన వాడైనప్పుడు కూడా ఆదాము యుగములో మాత్రమే ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి తన అమూల్యమైన ప్రాణమును అర్పించి వారిని ఆ యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క దేవలోకములోనికి తీసుకుని వెళ్ళడానికి, మరి తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి దేవలోకములో తన ఎదుట నిలబెట్టుకోవడానికి, తన ప్రక్కన కూర్చొని పెట్టుకోవడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని చూడండి, దేవుని ప్లాన్ ఎంత అద్భుతమైనదో. దేవుని యొక్క మరి పూర్వకాలం ముందు ఆయన చేసిన ఆలోచనలు ఎంతో అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి అని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనమందరము కూడా వాటి ద్వారా వాటిని చూసి వృక్షాలు ఎలాగైతే ఫలిస్తున్నాయో మనము కూడా ఫలించాలి అని దేవుడు ముందు ప్లాన్ అండి.
మనమందరము కూడా దీవించబడాలి, మనమందరం ఆస్వాదించబడాలి, మనమందరము కూడా ప్రభువును కొనియాడుకోవాలి, దేవుణ్ణి మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలని చెప్పేసి ఆయన కొరకు ప్రత్యేకమైన జనాంగాన్ని నిర్మించుకోవడానికి ఆ జనాంగానికి కావలసినటువంటి సకల సదుపాయాలన్నీ కూడా భూమిడిస్తూ ఉంటున్నాడు. పరలోకం ఎలాగైతే ఆ మహిమకరమైనటువంటి లోకం ఎంత ఉన్నతమైనదో, అలాగే భూలోకంలో మన జీవితము కూడా అంత ఉన్నతంగా ఉండాలని దేవుడు ముందుగా ఆలోచన చేసుకొని ఈ కార్యములు చేస్తూ ఉంటున్నాడు. నిజంగా చూడండి, ఫలాలు ఇచ్చే చెట్టుని చూసినప్పుడు ఎవరికైనా సరే ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. చాలా ఆనందం. మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, భూమి మీద ఆనందముతో ఉండాలి, ఏ బాధలు లేకుండా ఉండాలని, ఏ సమస్యలు లేకుండా ఉండాలని దేవుడు వెలుగును కలుగు చేశాడు. కానీ ప్రక్కనే ఉన్న చీకటిని చూశారు, అది వెలుగులకు రావాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నది, కానీ దేవుడు దానికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. అక్కడే రావడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఆ వృక్షాల వలె దేవుని వెలుగులో మనమందరము కూడా ఫలించాలి, మనమందరము కూడా ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువుని ఆనందపరిచే వారముగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉంటుంది. ఒకానొక న్యాయాధిపతుల గ్రంథంలో ఒక రాజు దగ్గర, ఒక న్యాయాధిపతి దగ్గర వచ్చి వృక్షాలన్నీ కూడా వచ్చాయట. వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండమని ఒక ఉపమానం చెబుతున్నాడు. అక్కడ నువ్వు మా మీద రాజుగా ఉండమని కొన్ని వృక్షాలు పిలిచాయట. ఒక వృక్షం వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండమని అన్ని వృక్షాలు వచ్చి పిలుస్తున్నప్పుడు అందులో వృక్షం అంటున్నదా, నేను మీ మీద రాజుగా నేను ఉండను, నేను దేవుణ్ణి ఘనపరచాలి, నా ద్రాక్షారసము చేత నా దేవుణ్ణి ఘనపరచాలి అని ఆ చెట్టు రానన్నదట. అప్పుడు మరలా ఈ వృక్షాలన్నీ కూడా మరొక వృక్షం దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండు అని మాట్లాడుతున్నప్పుడు, నేను దేవునికి ఫలాలు ఇవ్వాలి, దేవునికి నేను నైవేద్యం ఇవ్వాలి, దేవుని మాట నేను వినాలి, కానీ నేను మిమ్మల్ని ఏలడానికి నేను చేయబడలేడు, కాబట్టి నేను రాను అని చెప్పేసి చెప్పినటువంటి పరంపర మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతూ ఉండేది. అంటే అక్కడ చెట్లన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని ఘనపరచాలని నియమించాడు. కాబట్టి చెట్లు దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాయి. ఆ చెట్లు ఎవరికి సాదృశ్యం? దేవునికా మానవునికంటే మానవునికి. ఎందుకంటే భూమి నుంచి తీయబడింది కాబట్టి మానవునికి సాదృశ్యంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి, చెప్పుకోవాలి. కాబట్టి చెట్లన్నీ కూడా అలా వచ్చినప్పటికీ కొన్ని చెట్లు అనే కదా మేము దేవుని ఘనపరచాలి అని దేవుని ఘనపరిచే చెట్లుగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, మరి లోకమంతా ఒకవైపు ఉన్నప్పుడు మనలను ఈ కడవరి కాలంలో ఒకవైపు పెట్టాడు, మనం క్రీస్తు వైపు పెట్టాడు, దేవుని వైపు మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు ప్రభువుని సంతోషపెట్టేవారముగా, దేవుణ్ణి ఆనందపెట్టేవారముగా, దేవునికి స్తుతిధూప నైవేద్యములు అర్పించేవారముగా, దేవునికి మనము మోసేవలి ఆహారం సిద్ధపరిచేవారముగా, దేవుని ఘనపరిచేవారముగా అనునిత్యము కూడా మనం ఉండాలని మీ అందరికీ కూడా దేవుని వాక్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ఈ మాటలు నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. ప్రభును దేవుని ముందస్తు ప్లాన్ చూడండి ఎంత అద్భుతమైనదో. ఆయన మొదటి రోజునేమో వెలుగు కలుగు చేశాడు, రెండవ రోజునేమో మరి జలములను వేరుపరిచాడు, పై జలములు కింద జలములు అని పేరు పెట్టాడు. మూడవ దినమున ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ విత్తములిచ్చు ప్రతి వృక్షములను వాటి జాతి ప్రకారము భూమి గడ్డిని మొలిపించునుగాకని పలకగా భూమి ఏం చేసిందంటే తనలో నుంచి ఇవన్నీ కూడా మొలిపించింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ఉన్నటువంటి లక్షణములు మన జీవితం రావాలని, ఆ దేవుని యొక్క పోలికలోనికి చెక్కబడాలని, దేవుని యొక్క సుగంధ తైలముతో కూడినటువంటి మాటలు మన నోటుండా రావాలని, సువాసనతో కూడిన మాటలు రావాలని, సువాసనతో కూడా ఫలాలు రావాలని దేవుడు ఆశపడుతూ తన యొక్క మరి మానవుల పట్ల తనకున్న ఉద్దేశాన్ని అక్కడ బయలుపరుస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాము. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సమయంలో దేవుడు చేసినటువంటి మూడవ దినము చేసినటువంటి ఫలవృక్ష సృష్టిని బట్టి
మనమందరం కూడా దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని మనవి చేస్తూ, మరి ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉంటున్నాను. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. రండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.